కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో సీఎంను మారుస్తారంటూ ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి సతీష్ జార్కిహోలీతో డీకే శివకుమార్ సమావేశమయ్యారు. త్వరలో సీఎం మార్పు ఖాయమంటూ డీకే శివకుమార్ వర్గీయులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ లో ఎలాంటి వర్గ విభేదాలు లేవని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేశారు. 140 మంది ఎమ్మెల్యేలు కలిసికట్టుగా ఉన్నామన్నారు. 2028 ఎన్నికల కోసమే సతీష్ జార్కిహోలీతో భేటీ అయినట్లు తెలిపారు. No confusion, no one should demand anything. No demand is anything. There is no any groups. What you are portraying, there is only group, the Congress group. Our group is 140 MLAs. Of course, Satish Jarkiwali is a working president with me. He has worked. We all have worked together. We are a cabinet colleagues. We want to see that 28 we will come back to power. So in that we had a political strategy how to bring back the party back to power. So we all have a roadmap to take every section of the society together, and we want to protect all our MLAs. Whatever the deficiency is there, we should see that we have a parallel party force. కర్ణాటక కాంగ్రెస్ లో కుమ్ములాటలపై అధిష్టానం ఫోకస్ పెంచింది. త్వరలో తాను రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సమావేశమై ఎండ్ కార్డు వేస్తామన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఇప్పటికే నివేదికలను తెప్పించుకున్నామని, వాటిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఖర్గే స్పష్టం చేశారు. कि ऐसे समस्याओं को हम सुलझाएंगे. हम हाईकमांड के लोग मैं हूं, हमारे राहुल जी हैं, हमारे नेता श्रेष्ठ नेता सोनिया गांधी जी है. हम बैठ के सोच के उसको कुछ किस ढंग से क्या कर रहे हैं, कैसा चल रहा है, उसको क्या करना है, जो मेडिसिन देना है वो